సార్ సో ఇంట్రడక్షన్ బాగానే ఉంది సార్. వినాయక్ గారు మామూలుగా సినిమాల్లో కనబడే భారీతనం ఆ సౌండ్స్ మీ దగ్గర నుంచి రావు. మామూలుగా ప్రశాంతంగా సో యూనో తూర్పు గోదావరి జిల్లా ఎలా ఉంటుందో అలా కనబడుతూ ఉంటారు. బట్ యూనో యాక్షన్ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ స్క్రీన్ మీద కనబడి కూడా చాలా ఏళ్ళైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అలిగాను అని చెప్దాం అనుకున్నాను సార్. అంటే నేను అలగడం అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఏజెస్ చాలా కాలం అయింది. ఐ థింక్ 8 years అయింది సార్. తెలుగు సినిమా 7 years దాటేసింది. సో ఫస్ట్ ఆ కంప్లైంట్ తోటి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. ఏంటి సార్ పెద్ద చెప్పుకునేది పెద్దది కాదు, అలా చిన్నది. యా సో గ్యాప్స్ ఆఫ్ కోర్స్ మీరు ఇది ఫస్ట్ కాదు లాస్ట్. అంటే నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అంతే. ఓకే, గ్యాప్ వచ్చింది. రైట్. సో బుజ్జి గారు, మీరు మామూలుగా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉంటాయండి, రైట్? బన్నీ వాసు అంటూ ఉంటాం. సో అలా చాలామంది ఉంటారు. బుజ్జి గారు, వినాయక్ గారు అనేది తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, రైట్ సార్? సో మీ ఇద్దరు ఏమన్నా కూడబలుక్కొని గ్యాప్ తీసుకున్నారా? అట్లేం లేదు, అట్లా వచ్చింది అంతే. బికాజ్ మామూలు బ్లాక్ బస్టర్స్ కావు మీద కాంబినేషన్లో ముఖ్యంగా. సో వెంకటేష్ గారికి అప్పట్లో మాకు లెక్కలు అవి తెలియవు, కానీ అమెరికాలో ఉండేవారు మీ ఫ్రెండ్ ఒకతను. యూస్ టు టెల్ మీ దాట్. సో లక్ష్మి అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎవర్ హిట్. అండ్ అదేంటి బొబ్బిల్ రాజా కదా మన వెంకటేష్ గారికి అప్పట్లో వినేవాళ్ళం. అంటే అదేం కాదు, లక్ష్మి అసలు మొత్తం అంత తిరగరాసేసింది ఆ టయానికి. అప్పటికి అది బ్లాక్ బస్టర్. యా ఎగ్జాక్ట్లీ. సో ఈ రకంగా ఇన్ని హిట్స్ వచ్చి ఇన్ని కాంబినేషన్ తర్వాత మీరు సైలెంట్ అవ్వడం మాకు నచ్చలేదు. ఆఫ్ కోర్స్ గ్యాప్ అందరికీ వస్తుంది న్యాచురల్గానే, బట్ అది దాటి మీరు రాలేదు, మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్? అంటే దానికి ఆఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు, కానీ అంటే ఇప్పుడు అంటే ఊరికే పెద్ద దాచేదే ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. నేను మధ్యలో దిల్ రాజు గారు హీరోగా సినిమా చేద్దాం అని చెప్పి సీనయ్య అని ఒకటి మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒక లైపో సెక్షన్కి వెళ్ళాను. అదేదో మిస్ఫైర్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఫిట్. అంటే చాలా కాలం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది లేండి, అంతా ఆ పీరియడ్ అంతా అయిపోయింది. సూన్. ఓకే.